వెల్కమ్ బ్యాక్ టు మధురం రమణీయం. ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ ఒక వీడియోతో వచ్చాను నేను. హ్యాపీ వీకెండ్. ఇవాళ సండే కాబట్టి లీజర్గా డేని ఎంజాయ్ చేయడానికి డిసైడ్ అయ్యాను. పొద్దున్నే ఈ బర్డ్స్ ఏవైతే వచ్చినాయో యాక్చువల్లీ అవి మైనా, అవి కొట్టుకుంటున్నాయి, చూస్తున్నాను. తర్వాత ఇవాళ ఏ మొక్కలకి ఏ కాయలు కాసాయి, ఏ చెట్లకి ఏ పూలు పూసాయో చూద్దామని ఇంట్లో ఉన్న మొక్కలన్నింటినీ కూడా చూడటం మొదలుపెట్టాను. ఇది గిన్నె మాలతి, చాలా పెద్దదైంది తీగ. జస్ట్ సాయంత్రం ఆ పక్కకి వెళ్తే చాలు ఆ వాసనకి చాలా చాలా మత్తుగా అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ స్మెల్ అది. అలాగే ఈ పక్కన ఇంకా గడ్డి చామంతులు లాంటివి కూడా ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి. నిజంగా అనిపించింది వాళ్ళ అన్ని చెట్లకి పువ్వులు కాయలు చూస్తే వసంత ఋతువు అంటే ఇలాగే ఉంటుందేమో, ఇవన్నీ కలర్స్ ఆఫ్ వసంత ఋతువా అన్నట్టు అనిపించింది నాకు. యాక్చువల్గా ఇవాళ కూడా మొక్కల వైపు ఎందుకు వెళ్ళా అంటే అమ్మ చెప్పింది మల్బరీ చెట్టు నిండా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని రాళ్ళు కింద పడుతున్నాయి అంటే ఏదో ఒకటి ఎరా కాయడం చూసాను కానీ మొక్క పెట్టిన దగ్గర నుంచి ఇంతలా కాసాయి అనేది చూడలేదు. చూడటానికి వెళ్ళి అవన్నీ కొన్ని కోసుకొచ్చాము, కింద పడ్డవి కొన్ని ఏపి తీసుకొచ్చాము. యాక్చువల్గా ఈ చెట్టు కొమ్మలు కాంపౌండ్ దాటి బయటికి రోడ్డు వైపు కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. అటువైపు కూడా వెళ్ళి వీలున్నంత వరకు కోయడం జరిగింది. ఇది నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో అమ్మడం చూసాను నేను ఈ మల్బరీ ఫ్రూట్ని. తర్వాత ఎప్పుడో మొక్క కొనుక్కొచ్చి పెట్టాను, అది ఇన్ని రోజులకి పెద్దదైంది. ఇది ప్రీవియస్ వీడియోస్లో చూపించాను నేను, బోన్సాయి మామిడి చెట్టు. దీనికి కూడా చెట్టు నిండా పూత పిందె ఉన్నాయి, కొంచెం పెద్దగా అయ్యాయి పిందెలు. బోన్సాయి మా ఇంట్లో అరటి చెట్టుకి గెల్ల ఒకటి చాలు, అది విరిగిపోయింది. పండే ఒకటి రెండు ఆ గెల్లకి కూడా కొయ్యాలి అని ఎప్పటి నుంచో ప్రయత్నం. ఇవాళ అరటి గెల్ల కోయడానికి నేను మా అమ్మాయి కుస్తీ పడుతున్నాం. చెయ్యి పెట్టి కొయ్యకు, చెయ్యి దూరం పెట్టు. అటు పడింది, పట్టుకో. ఉండు ఉండు ఉండు, అరటికాయలు ఉన్నాయి. అది చేతికి అందేంత ఎత్తులో లేదు కాబట్టి మొదలు నరికేసి ఇంటికి లాగి గెల్ల కట్ చేసి తీసుకొచ్చాం. ఇది శ్రీరామనవమికి మనకి ఉపయోగపడుతుంది కళ్యాణం చేయడానికి. అరటిపళ్ళు బయట నుంచి కొనక్కర్లేదు, మన గెల అలా ఉంచితే అప్పటికి పండి ఉపయోగపడతాయి. ఇవి మామిడి చెట్టుకు కాసిన కాయలు కొన్ని కలర్ మారితే పండడం కోసమని పేపర్లో చుట్టి పెట్టారు. ఇంకా కలర్ మారనివి, పచ్చివి, పెద్దవి ఉన్నవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఈ క్లిప్ మన చెట్టుకి కాసినటువంటి మామిడికాయలు ఇవి. ఉగాదికి కూడా మనము మన చెట్టు మామిడికాయలే వాడుకున్నాము. చెట్లలో తిరగడం బాగానే ఉంటుంది, కోసుకోవడం బాగానే ఉంటుంది, కానీ సన్న పురుగులు కుట్టేసి చేతుల నిండా దద్దులు ఎర్రగా అయిపోయి చేతులు చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తాయి. ఇక్కడ మెక్సికన్ సన్ఫ్లవర్స్ కూడా ఇవాళ చెట్టు నిండా ఉన్నాయి. దీని చుట్టూ కూడా చిన్న చిన్న బర్డ్స్, బటర్ఫ్లైస్, తూనీగలు తెగ తిరుగుతాయి ఇటువైపు. ఇక్కడేమో చిక్కుడు పాదంతా కూడా పూత వచ్చింది. షార్ట్లీ మనం చిక్కుడుకాయలు కూడా కోసుకోవడానికి వచ్చేస్తాయి. తమలపాకు తీగ నిండా ఆకులున్నాయి. ఎవరైనా ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ చేయించుకునే వాళ్ళు జనరల్గా వచ్చి కోసుకెళ్తుంటారు, ఎందుకంటే మనం రోజు అన్నన్ని ఆకులు కోసి వాడం కదా, అలా తీసుకెళ్తారు. ఇవి మిరియాలు, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. అవి కలర్ మారిన తర్వాత మెల్లగా తీసి అది డ్రై చేసి వాడుకోవచ్చు మనం. ఫస్ట్ టైం మిరియాల తీగకి ఇవి మిరియపు గింజలు రావడము అనేది.
సో ఇదే లైన్లో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక ఆర్కిడ్, ఇది పూస్తూనే ఉంది, సంవత్సరం పొడవునా పూస్తుంది. ఏదో 1 or 2 ఫ్లవర్స్. వేరే కలర్స్ పెట్టాను కానీ సమ్హౌ అవి చనిపోయాయి. ఇదేమో వైట్ క్రీపర్, తీగ గులాబీ, తెల్లది. అది ఆవాల మొక్క నిండా ఆవాల కాయలు వచ్చున్నాయి. ఇది చెట్టు ఎండిపోయిన తర్వాత కాయలు నలిపితే మనకి ఆవాలు వస్తాయి అన్నమాట. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.